అందరికీ నమస్కారం అండి. చాలామంది ఎంత కష్టపడి పనిచేసినా అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఎన్నో సమస్యలు వేధిస్తూ ఉంటాయి. భయంకరమైన సమస్యలతో బాధపడేవారు కూడా మంగళవారము కొన్ని పరిహారాలు చేసినట్లయితే ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు. ఇప్పుడు ఈ వీడియోలో చెప్పే పరిహారాలు చాలా చిన్న పరిహారాలు. వీటి కోసము ఎలాంటి డబ్బు ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ఈ పరిహారాలు చేసినట్లయితే తప్పకుండా మీకు ఏర్పడిన సమస్యలన్నీ తొలగిపోతాయి. సమస్యలు తొలగిపోవటానికి మంగళవారం రోజు ఏ పరిహారాలు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఆర్థిక సమస్యలతో బాధపడేవారు, అప్పుల బాధతో సతమతమయ్యేవారు మంగళవారం రోజు ఓం హం హనుమతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించాలి. ఈ మంత్రాన్ని గనక జపించినట్లయితే ఆర్థిక సమస్యలన్నీ కూడా దూరమైపోతాయి. మంగళవారం రోజు ఎర్ర కందిపప్పు వేయించి పొడి చేసి అందులో బెల్లము, నెయ్యి కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి హనుమంతుడికి నివేదించాలి. తరువాత తరువాత వాటిని ప్రసాదంగా తీసుకోవాలి. చుట్టుపక్కల ఉన్న వాళ్లకు ప్రసాదాన్ని ఇవ్వాలి. గోవుకు కూడా తినిపించవచ్చు. ఇలా గనక చేసినట్లయితే మీకు ఏర్పడిన సమస్యలన్నీ తొలగిపోతాయి. మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి ఇష్టమైన తమలపాకుల మాలను గనక సమర్పించి తమలపాకులతో ఆకుపూజ చేయించుకున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు తీరిపోతాయి. భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉన్నట్లయితే మంగళవారం రోజు సాయంత్రము తమలపాకు మీద కర్పూరం వెలిగించాలి. ఇలా గనక చేసినట్లయితే భార్యాభర్తల మధ్య ఏర్పడే గొడవలు తొలగిపోతాయి. మంగళవారం రోజు స్నానం చేసే నీటిలో 2 లవంగాలు వేసుకొని స్నానం చేసినట్లయితే మీకున్న దరిద్రమంతా తొలగిపోయి అదృష్టం భరిస్తుంది. గ్రహదోషాలతో బాధపడేవారు మంగళవారం రోజు స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపు వేసుకొని స్నానం చేసినట్లయితే గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి. మంగళవారం రోజు సాయంత్రము ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి 21 అరటిపండ్లు స్వామివారికి నివేదించి ఆ పండ్లను పేదవారికి గనక ఇచ్చినట్లయితే అప్పుల బాధలన్నీ తొలగిపోతాయి. హనుమంతుడికి తులసి మొక్క అంటే చాలా ఇష్టము. మంగళవారం రోజు 11 తులసాకులు తీసుకొని తులసాకు మీద గంధంతో శ్రీరామ అని రాసి ఆంజనేయ స్వామికి మాలగా సమర్పించినట్లయితే స్వామివారి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది. చాలా మంది ఎంత డబ్బు సంపాదించినా చేతిలో నిలవటం లేదని బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు మంగళవారము ఆంజనేయ స్వామి గుడిలో ఆవ నూనెతో దీపం వెలిగించి ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణంలో హనుమాన్ చాలీసా గనక పఠించినట్లయితే తప్పకుండా చేతిలో డబ్బు నిలుస్తుంది. ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఎంతో కాలం నుంచి తీరని సమస్యలతో బాధపడేవారు 11 రావి ఆకులు తీసుకొని వాటిని మంచినీటితో శుభ్రం చేయాలి. వాటి మీద జై శ్రీరామ అని గంధంతో రాయాలి. ఆ ఆకులని దగ్గరగా ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో దేవుని ముందు పెట్టాలి. ఇలా గనక చేసినట్లయితే ఎలాంటి సమస్యలైనా సరే తొందరలోనే తీరిపోతాయి. మంగళవారం రోజు ఎర్రని కందులు అంటే ముడికందులను ఎవరికైనా దానంగా ఇవ్వాలి. ఇలా చేయటం వల్ల అప్పుల బాధలు తొలగిపోతాయి. మంగళవారం రోజు ఉపవాసం ఉన్నట్లయితే ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహము తొందరగా లభిస్తుంది. మంగళవారం రోజు ఎవరికి అప్పు ఇవ్వకూడదు. అలాగే ఎవరి దగ్గర నుంచి అప్పు తీసుకోకూడదు. ఇలా చేయటం వల్ల డబ్బు సమస్యలు ఏర్పడతాయి. దారిద్ర్యంతో బాధపడేవారు ఒక రాగి కలశము తీసుకొని అందులో నీరు పోసి కొద్దిగా పసుపు, కుంకుమ, ఒక మందార పువ్వు, 1 రూపాయి నాణెం వేయాలి. ఈ కలశాన్ని ఇంట్లో ఈశాన్య దిశలో పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల త్వరలోనే దరిద్రం అంతా తొలగిపోతుంది. ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు మంగళవారం రోజు ఒక కొబ్బరికాయ తీసుకొని ఆ కొబ్బరికాయ మీద స్వస్తిక్ గుర్తు వేసి కొబ్బరికాయను ఆంజనేయ స్వామికి సమర్పించాలి. ఇలా చేయటం వల్ల అనేక సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు మంగళవారం రోజు రాత్రి సమయంలో ఒక గిన్నెలో కొద్దిగా కర్పూరము, లవంగాలు ఉంచి నిద్రించటానికి ముందు వెలిగించాలి. ఇలా గనక చేసినట్లయితే ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. మంగళవారం రోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళేవారు కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చేతులతో తాకకూడదు. ముఖ్యంగా స్త్రీలు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అస్సలు తాకకూడదు. ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు మనం 3 ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాము. అయితే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా 5 ప్రదక్షిణాలు చేయాలి.
ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు ఆంజనేయ స్వామి పాదాలను తాకి నమస్కారం చేయకూడదు. ఈ వీడియోలో చెప్పిన విధంగా మంగళవారం ఈ పరిహారాలు చేసినట్లయితే తప్పకుండా మీకు ఏర్పడిన అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.